సిరీస్ డిసైడర్లో గెలిచి తొలిసారి ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ ఎగరేసుకుపోదామనుకున్న ఇంగ్లాండ్కు భారీ షాక్. తన అద్భుతమైన ఆడతీరుతో 4వ టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్కు భారీ ఆధిక్యం అందించి గెలుపు అవకాశాలు క్రియేట్ చేసిన మేటి ఆల్రౌండర్, తిరుగులేని ఫామ్లో ఉన్న బెన్ స్టోక్స్ గాయపడ్డాడు. దీంతో అతను లేకుండానే ఓవర్లో జరిగే చివరి టెస్టుకు సిద్ధమైంది ఇంగ్లాండ్. 4వ టెస్టులో స్టోక్స్ కేవలం 2 స్పెల్స్లో 11 ఓవర్లు మాత్రమే బౌల్ చేశాడు. భుజం గాయం కారణంగానే నెక్స్ట్ మ్యాచ్కు తాను అందుబాటులో ఉండకపోవచ్చని స్టోక్స్ ఆదివారమే చెప్పాడు. అతని స్థానంలో ఓలీ పోప్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇంగ్లాండ్ జట్టులో 4 మార్పులు జరిగాయి. యువ సంచలనం జాకబ్ బెథెల్, పేసర్ గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్ తిరిగి జట్టులోకి వచ్చారు. వర్క్లోడ్ కారణంగా జోఫ్రా ఆర్చర్, బ్రైడెన్ కార్స్కు విశ్రాంతినిచ్చారు. లియం డాసన్ను తప్పించారు. దీంతో రూట్, బెథెల్ స్పిన్ బాధ్యతలు పంచుకోనుండగా క్రిస్ వోక్స్ అనుభవం లేని ఇంగ్లాండ్ జట్టు పేస్ అటాక్ను నడిపించనున్నాడు. సిరీస్లో లీడింగ్ వికెట్ టేకర్ అయిన స్టోక్స్ లేకపోవడంతో ఇంగ్లాండ్ బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్ తుది జట్టిది. జాక్ క్రాలీ, బెన్ టకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్.